ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసినా లేదంటే ఎంత పెద్దగా ఇలా నోబెల్ పీస్ ప్రైజ్ గురించి ప్రయత్నాలు చేసినా చివరికి ఏం జరిగింది? ఏమీ రాలేదు కదా. సో భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతున్నాయి. చైనా వార్నింగ్ ఇవ్వడాన్ని చూడొచ్చు అమెరికాకి. మాతో పెట్టుకుంటే అంతే సంగతి, మా దగ్గర చాలా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, హైడ్రోజన్ బాంబు కూడా ఉంది చైనా దగ్గర. ప్రపంచ దేశాల్లో హైడ్రోజన్ బాంబు కలిగి ఉన్న ఒకే ఒక్క దేశం చైనా, అది మర్చిపోవద్దు అంటూ చైనా అమెరికాకి వార్నింగ్ ఇచ్చింది. సో అమెరికా చైనా మధ్య పరిస్థితులు అలాగే ఉన్నాయి. మరోవైపు ఇండియా పాకిస్తాన్ మధ్య బోర్డర్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. నాయకులు యుద్ధం గురించి పదే పదే మాట్లాడుతున్నారంటే ఏదో జరగబోతుంది అన్నటువంటి ఉత్కంఠ, భయం ఇక్కడ కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. ఒకరి మీద ఒకరు దాడులు, ప్రతిదాడులు మనం చూస్తున్నాం. మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్నటువంటి దాడులు, ప్రతిదాడులు, యుద్ధం కొనసాగుతూనే ఉంది అక్కడ. గాజా విషయంలో కొంత శాంతి కనిపించినప్పటికీ మళ్ళీ ఎప్పుడు మళ్ళీ తిరిగి అది పునరావృతం అవుతుందో గతంలో ఉన్న పరిణామాలు చెప్పలేం. ఏ క్షణమైనా సరే తిరిగి మళ్ళీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి ఇండియా పాకిస్తాన్ వారికి సంబంధించి ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూద్దాం. A great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very, they are. And they're two great, I'd say, leaders, great leaders as far as I'm concerned. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very, they are. And they're two great, I'd say, leaders, great leaders as far as I'm concerned. సో ఈ రెండు విషయాలను మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నాకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం, ఎందుకంటే ఇట్స్ క్లియర్ పోలరైజేషన్. అనేక దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం, యుద్ధాలు జరుగుతున్నటువంటి తీరు ఒకటైతే, మరోవైపు రెండుగా చీలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇది కాదా ఒక సైన్ మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి, జరగబోతుంది అనడానికి? చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలు ఒకరి మీద ఒకరు థ్రెట్ చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ, దాడులకు సిద్ధం అవుతూ, అణ్వాయుధాలను పెంచుకుంటూ పోలరైజేషన్ కనిపిస్తుంది. రెండుగా విడిపోతున్నటువంటి తీరు కనిపిస్తుంది. ఇదొక సైన్ కాదా? మరొక వైపు ఇదొక ప్రశ్న అయితే, మరొకటి, ట్రంప్ నిజంగా యుద్ధాలని ఆపగలుగుతున్నారా? ఆపడానికి ప్రయత్నిస్తున్నారా? అసలు ఆపగలిగే సత్తా ఉందా లేదా? ఇది మరొకటి. ఈ రెండు ప్రశ్నలకి మీరు కూడా మీ అభిప్రాయాలను నాతో పంచుకునే ప్రయత్నం చేయండి. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఒక్క ఫోన్ కాల్ చేసి పాకిస్తాన్ ఆపగలిగే శక్తి ఉన్నటువంటి ట్రంప్ ఎందుకని చేయడం లేదు? దేనికోసం వెయిట్ చేస్తున్నారు? దేనికోసం? ఇంకా ఎక్కువ విధ్వంసం జరగడం కోసం? అంతా విధ్వంసం జరిగి అంతా నాశనం అయిపోతున్న సమయంలో అప్పుడు నేను వెళ్ళి ఇన్వాల్వ్ అవుతానని చెప్తారా? మరోవైపు తానే ఉక్రెయిన్కు ఆయుధాలు పంచుతానంటున్నారు. ఇప్పటికే చాలా ఆయుధాలు ఇస్తున్నారు, తొమహక్ క్షిపణులు ఇస్తానంటున్నారు. ఇప్పుడు ఎందుకు? రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధాన్ని మరింత పెంచడానికే? అమెరికాకు భయపడి ఇప్పుడు హమాస్ కొంత సైలెంట్గా ఉంది, ఓకే. రేపన్న రోజున ఉండగలుగుతుందా? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటుంటే ఇప్పుడు వెళ్ళి ఎందుకు వాళ్ళ మీద యుద్ధం చేస్తుంది అసలు పాకిస్తాన్? చైనా ఓవైపు అమెరికాకి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది, అమెరికా చేస్తున్నటువంటి పనులు చూస్తుంది. మరోవైపు అమెరికాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి పరిణామాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. రిలేషన్స్ పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఏం జరగబోతోంది? ఎందుకు ఇంత గందరగోళం ఏర్పడుతుంది? దేనికోసం ఇదంతా? ఓవైపు పాకిస్తాన్ ఒక పిచ్చి పని చేయడానికి ప్రయత్నించింది. ఇస్లామిక్ కంట్రీస్ని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే ఓ పక్క
ఇస్లామిక్ కంట్రీస్ దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ కావాలని చెప్పేసి అడిగింది. సౌదీ దగ్గరికి వెళ్ళి అడిగింది. సౌదీ వాళ్ళు ఇవ్వమని చెప్పారు. ఒకవేళ కనుక ఇతర దేశాలు కూడా ఈ యుద్ధాల్లో ఇన్వాల్వ్ అయితే వితౌట్ ఎనీ రీజన్, ఎందుకని సౌదీతో పాకిస్తాన్కి ఈ మధ్య ఒక ఒప్పందం కుదిరింది కదా, ఇరు దేశాలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, మద్దతు ఇచ్చుకోవాలి, ఒకరి మీద దాడి జరిగితే మరొకరి మీద కూడా జరిగినట్టుగా భావించాలని చెప్పేసి. నిజంగా అరబ్ కంట్రీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? పిచ్చి ప్రయత్నాలన్నీ, పిచ్చి పనులు. అమెరికా నుంచి అందుతున్నటువంటి డబ్బులు కానీ ఆయుధాలు సరిపోవడం లేదా? చైనా నుంచి అందిన ఆయుధాలు సరిపోవడం లేదా? మళ్ళీ వీళ్ళందరి సపోర్ట్ తీసుకొని భారతదేశాన్ని బెదిరించడం. చైనా వాళ్ళ వెనకుందని, అమెరికా వాళ్ళ వెనకుందని భారతదేశాన్ని మేము అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించే ప్రయత్నాలు చేయడం. ఇలాంటి తాటాక చప్పుళ్ళకి భారత్ బెదిరే పరిస్థితి లేదు క్లియర్గా. సో మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంలో పంచుకునే ప్రయత్నం చేయండి. అసలు ఏం జరుగుతుంది? మూడో ప్రపంచ యుద్ధం దిశగా ఇప్పుడు అన్ని దేశాలు పయనిస్తున్నాయా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓ పక్క రష్యా ఉక్రెయిన్ వార్ ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. రష్యాకి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఉక్రెయిన్కి మరిన్ని ఆయుధాలు ఇస్తాను, ఉక్రెయిన్కి చాలా భయంకరమైనటువంటి తోమహక్ మిజైల్స్ని నేను ఇస్తాను అని చెప్పడాన్ని ఎలా చూస్తున్నారు? అంటే యుద్ధాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైపోయాయి రష్యా ఉక్రెయిన్ మధ్యలో ఉన్నటువంటి చర్చలు ఏమైపోయాయి? ఆ శాంతి ఒప్పందం అసలు ఎక్కడికి పోయింది? రష్యా అధ్యక్షుడితో మాట్లాడారు, పుతిన్తో, ఉక్రెయిన్తో మాట్లాడారు, జెలెన్స్కీతో మాట్లాడారు. ఏమైపోయింది అదంతా? ఎక్కడ ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయింది? శాంతి చేకూరిందన్నారు, ఇంకా అంతా జరిగిపోయిందన్నారు. ఏం అవ్వలేదు కదా ఇంకా. మరోవైపు ఇప్పుడు హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు. అక్కడ శాంతి ఒప్పందం కుదిరిందని చెప్పి ఇద్దరితో ఓకే చెప్పించారు. కానీ హమాస్ పెడుతున్నటువంటి ఆంక్షల విషయంలో వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ విషయంలో ఇజ్రాయెల్ కనీసం ముందుకు రావడం లేదు. ఇది ఓన్లీ వన్ సైడెడ్ అగ్రిమెంట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ లాంగ్ టైం. మరోవైపు పాకిస్తాన్ అక్కడ హమాస్కి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హమాస్లో ఉన్నటువంటి రెబల్స్కి వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం అక్కడ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఆగే యుద్ధాలు? ఎక్కడ ఆగుతున్నాయి అసలు యుద్ధాలు? ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రేపో మాపో మళ్ళీ ఇరాన్ ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. వాళ్ళు ఇప్పటికే యురేనియంను శుద్ధి చేసే పనిలో ఉన్నారు. గతంలో యుద్ధం జరిగినప్పుడు ఆ యురేనియం ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలీదు. ఇప్పుడు ఆ యురేనియం ఎక్కడుంది? సో పరిస్థితులు చాలా చేయిదాటిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. అమెరికా యుద్ధాలను ఆపకపోగా మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య సిచ్యువేషన్స్ ఎస్కలేట్ అవుతున్నాయి. అమెరికాకి భారత్ బాగా దూరం అవుతుంది రోజు రోజుకి. మంచి వాళ్ళని దూరం చేసుకొని పనికి మాలిన వాళ్ళని, ఉగ్రవాదుల్ని దగ్గర చేసుకుంటున్నాడు ట్రంప్. దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమీ లేదు కదా, చివరికి విధ్వంసం, నష్టం తప్ప. సో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ట్రంప్ ఏమన్నారో గతంలో విందాం. That's not a very, they are. And they're two great, I'd say, leaders, great leaders as far as I'm concerned. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very, they are. And they're two great, I'd say, leaders, great leaders as far as I'm concerned. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very,